హాయ్ హలో వెల్కమ్ జయ వాల్గా వీడియోస్. ఇప్పుడు నేను మీకు చూపించేది బీరకాయ తొక్కల పచ్చడి. మనం వేస్ట్ అనుకుని పాడేస్తున్నాం కదండి. ఆ బీరకాయలో తొక్కల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. దానికోసం నేను మీకు చూపించేది బీరకాయ తొక్కల పచ్చడి. దీని ప్రాసెస్ ఏంటంటే చాలా ఈజీ. కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను పక్కకు పెట్టి ముందు దోరగా వేగించిన వేరుశెనగ గుళ్ళు వేగించేసి ఒక దాంట్లోకి తీసుకోవాలండి. అందులోనే కొంచెం ఆయిల్ పోసి బీరకాయ తొక్కలను కూడా దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు పక్కకు తీసిన తర్వాత కాసేపు చల్లారుతూ ఉంటాం. ఈలోపు మనం కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ బీరకాయ తొక్కల్ని మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అవి మాడకూడదు. బీరకాయ తొక్కల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కారం తక్కువ వేసుకుని చేస్తే పిల్లలు కూడా చాలా టిఫిన్లో కానీ రైస్లో కానీ చాలా బాగా తింటారు. ఇప్పుడు ఫ్రై అయిపోయిన బీరకాయ తొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. అందులోనే కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఎండుమిర్చిని కూడా ఫ్రై చేద్దాం. మీకు ఎంత కారం కావాలంటే అంత కారం ఎండుమిర్చి వేసుకోవాలండి. పిల్లలు తినేలా అయితే కొంచెం ఒక 3-4 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. మీ కారం తినేలా ఉంటే కొంచెం ఎక్కువన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, బీరకాయ తొక్కలు అండ్ ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలండి. చింతపండు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. సమానంగా నానబెట్టి ఉంచుకోవాలండి. అలా నానబెట్టి ఉంచుకుంటేనే మనం గ్రైండ్ చేసేటప్పుడు మనకి అదంతా బాగుంటుంది. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. బీరకాయ తొక్కల పచ్చడి మిక్సీ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం సైజులో వేసుకుని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా బాగోదు. ఇలా మీడియం సైజులో మెత్తగా ఉంటే చట్నీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంక ఈ పచ్చడిని తాలింపు పెట్టేద్దాం. అందులోకి పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కల్ని పచ్చడి కూడా వేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. ఇలా మనం వేస్ట్గా పాడేయకుండా ఈ బీరకాయ తొక్కల పచ్చడి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ టిఫిన్లో కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారుగా, చాలా సింపుల్గా చేసేసాం. ఇలాగే మీరు కూడా వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కల పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.